విజయవాడలో గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. 5,540 రోజులు పూర్తయింది. ఇప్పటికీ 4 మొండి గోడలు తప్ప ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు. బోండా ఉమామహేశ్వరరావు గారు ఏం చేశారు, మల్లాది విష్ణు గారు ఏం చేశారు, మంత్రి వెల్లంపల్లి గారు ఏం చేశారు? ఒక బ్రిడ్జి కట్టడం చేతగాని మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? ఇంకెన్నేళ్ళు ఇవ్వాలి? దీని మీద పోరాడింది సిపిఎం, స్థానిక ప్రజలు. కమ్యూనిస్టుల హయాంలో నేను కార్పొరేటర్గా ఉండగా సింగనగర్లో 2 ఏళ్లలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాం. ప్రభుత్వాల్లో, కేంద్రంలో, రాష్ట్రంలో ఉండి మీరేం చేశారు? మీకు తెలుగుదేశానికైనా వైసీపీకైనా బ్రిడ్జి కట్టలేని అసమర్థులు, మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి కావాలంటే సిపిఎంని గెలిపించండి. మనం బ్రిడ్జి కోసం నిధులు సాధించుకుందాం, పోరాడదాం. సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి.